హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ న్యూక్లియర్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకున్నాము. రెండో టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ యొక్క స్పేస్ టెక్నాలజీలో బేసిక్ టెర్మినాలజీ చూసాం. బేసిక్ టెర్మినాలజీ అయితే మనం చూసాము. ఆ తర్వాత ఇంకా మరికొన్ని బేసిక్స్ అవసరమైనప్పుడు అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాం. అవసరం వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేద్దాము. ముందుగా అందరికీ ఐడియా ఉంటుంది, స్పేస్ అనగానే మనం దేని గురించి డిస్కషన్ రావాలి? శాటిలైట్స్. మనకి స్పేస్ అనగానే ఈ యొక్క శాటిలైట్ గురించి మనకి ఐడియా రావాలన్నమాట. ఏంటి శాటిలైట్స్ అంటే? సెలెస్టియల్ బాడీస్. మనకి విశ్వంలో ఇదంతా మనం విశ్వం అనమాట. ఈ యొక్క విశ్వంలో మనకి ఖగోళ వస్తువుల చుట్టూ, ఇది ఒక ఖగోళ వస్తువు అంటే ఉదాహరణకి మనం భూమి అనుకుందాం. ఇది ఒక సెలెస్టియల్ బాడీ. దీని చుట్టూ నిర్దిష్ట కక్షలో మనకి ఏదైనా ఒక బాడీ కానీ మనం తిరిగినట్లయితే దాన్ని మనం ఏమంటాము? శాటిలైట్ అంటాం. శాటిలైట్ అని అంటాం అనమాట. అంటే ఖగోళ వస్తువుల చుట్టూ నిర్దిష్ట కక్షలో పరిభ్రమిస్తూ ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ని లేదా వస్తువులని మనం ఉపగ్రహము లేదా శాటిలైట్స్ అని అంటాము. అది బేసిక్ అనమాట. శాటిలైట్స్ అనేటటువంటివి మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నేచురల్ శాటిలైట్స్, అలాగే రెండు ఆర్టిఫిషియల్ శాటిలైట్. నేచురల్ శాటిలైట్స్ అంటే భూమికి చంద్రుడి లాగా. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? మానవ నిర్మితమైనటువంటి శాటిలైట్స్ని మనము ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని అంటామన్నమాట. అయితే ఈ అందులో భాగంగా ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ ఇది మనం భూమి అనుకుంటే, ఈ భూమికి అంతరిక్షంలో మనకి భూమి చుట్టూ శాటిలైట్ అనేటటువంటిది ప్రవేశపెట్టాలంటే అక్కడ వరకు తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక వాహనం మనకు ఉండాలన్నమాట. ఆ వాహనాన్ని మనం ఏమంటామంటే లాంచ్ వెహికల్ అంటాం. ఆ వాహనాన్ని లాంచ్ వెహికల్ అంటాం. తీసుకుపోయేటటువంటిది అనమాట. ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి శాటిలైట్స్ ఉన్నాయో, ఈ శాటిలైట్స్ని మనం భూమి చుట్టూ పరిభ్రమించి ఒక కక్షలో ప్రవేశపెట్టాలంటే ఏం అవసరం? మనకి లాంచ్ వెహికల్స్ అనేటటువంటిది ఉండాలన్నమాట. ఆ లాంచ్ వెహికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. భారతదేశంలో ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనకి లాంచ్ వెహికల్స్ ఈరోజు చూద్దాము. ఇప్పుడే చెప్పుకున్నాము శాటిలైట్స్ని కానీ లేదా స్పేస్ క్రాఫ్ట్స్. శాటిలైట్కి స్పేస్ క్రాఫ్ట్కి తేడా ఏంటి? శాటిలైట్స్ అంటే అందులో మనము మానవుడు అనేటటువంటి వాడు ఉండడు. స్పేస్ క్రాఫ్ట్స్ లేదా స్పేస్ మిషన్స్ అంటాం. స్పేస్ షిప్లు. స్పేస్ షిప్లో ఏంటి? క్రూ ఉంటుందంటే అర్థం ఏంటి? మానవుడు ఉంటాడనమాట. అటువంటి వాటికి మనం స్పేస్ క్రాఫ్ట్స్ లేదా స్పేస్ మిషన్స్ లేదా స్పేస్ షిప్స్ అంటాం అనమాట. వాటికి భూమి నుంచి మరి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలంటే ఒక నిర్దిష్టమైన కక్షలో భూమి చుట్టూ తిరిగేటట్టుగా ప్రవేశపెట్టాలంటే మనకి ఎవరు ఉండాలి? లాంచ్ వెహికల్ అనేటటువంటిది ఉండాలన్నమాట. ఆ యొక్క లాంచ్ వెహికల్ని ప్రవేశపెట్టేటటువంటిదే ఈ యొక్క రాకెట్ వ్యవస్థ. రాకెట్ అంటాం కదా, ఆ రాకెట్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఈ యొక్క శాటిలైట్స్ని మనం ఒక కక్షలో ప్రవేశపెడతామో అంతరిక్షంలో, అక్కడికి ఈ శాటిలైట్ వెళ్ళాలంటే ఒక వెహికల్ ఉండాలి. ఆ వెహికల్లే మనకేంటి? ఈ లాంచ్ వెహికల్స్ అన్నమాట. అందులో భారతదేశం డిఫరెంట్గా లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్కటి చూద్దామన్నమాట. ముందుగా బేసిక్ కాన్సెప్ట్ ఎందులో తెలుసుకుందాము, తర్వాత మెటీరియల్కి వెళ్దాం. ఇక్కడ మనకి 1900
70 నుంచి మన యొక్క ప్రారంభం అయితే జరిగిందనమాట. ఈ లాంచ్ వెహికల్స్ అనేటటువంటిది. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను. లాంచ్ వెహికల్, లాంచ్ ప్యాడ్. లాంచ్ వెహికల్ అంటే ఏంటి? అంతరిక్షంలోనికి మన శాటిలైట్‌ని తీసుకుపోవడానికి ఉపయోగించేటటువంటి నౌక లాంచ్ వెహికల్. మరి లాంచ్ ప్యాడ్ అంటే అర్థం ఏంటి? ఈ యొక్క లాంచ్ వెహికల్‌ని ఒక ప్లేస్‌లో ఉంచి మనం ఈ లాంచ్ వెహికల్‌ని మనం ఏం చేస్తాము? అంతరిక్షంలోకి పంపిస్తామనమాట. అది లాంచ్ ప్యాడ్ అంటాం. మనం న్యూస్‌లో చూస్తాం కదా! కౌంట్‌డౌన్ స్టార్ట్ చేస్తారు. నిప్పులు చిమ్ముకుంటూ వెళ్తది. ఒక్కొక్కటి ఈ యొక్క రాకెట్. ఎక్కడైతే అది ఉంటుందో దాన్ని మనం ఏమంటాము? లాంచ్ ప్యాడ్ స్టేషన్ అంటామనమాట. అది ఇక్కడ మేజర్ డిఫరెన్స్. భారతదేశం యొక్క ప్రస్థానం ఎప్పుడు మొదలైందంటే 1970 నుంచి మొదలైంది. 70 నుంచి 80 మధ్య దాకా ఒక దశకం చెప్పుకోవచ్చు. ఈ దశకంలో మనం శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈ యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటటువంటిది ప్రవేశపెట్టామనమాట. శాటిలైట్ లాంచ్ వెహికల్. అయితే ఇందులో మనము 4 స్టేజ్ సిస్టమ్‌ని అయితే శాటిలైట్ లాంచ్ వెహికల్‌లో ఈ యొక్క ఎస్ఎల్‌విలో మనం పెట్టుకున్నామనమాట. అది మొత్తం కూడా ఈ 4 స్టేజ్‌లు కూడా సాలిడ్‌లోనే ఉంటాయి. సాలిడ్ ప్రొపల్షనే వాడతాం. ప్రొపల్షన్ అని అనగానే మీకు ఇక్కడ టెర్మినాలజీ ప్రొపల్షన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే, ప్రొపల్షన్ అనగానే ఇంధనము అని గుర్తు రావాలన్నమాట. ప్రొపల్షన్ అంటే ఫ్యూయల్ అని గుర్తుంచుకోండి. ప్రొపల్షన్ అంటే ఫ్యూయల్. ఇక్కడ మనం ఏ ప్రొపల్షన్ వాడుతున్నాము? సాలిడ్ ప్రొపల్షన్. ఎన్ని స్టేజ్‌లు? 4 స్టేజ్‌లు. ఏ వెహికల్? శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఏ స్టేజ్? ఫస్ట్ స్టేజ్ అన్నమాట. మనం స్టార్టింగ్‌లో ఉన్నాం అప్పట్లో. లాంచ్ వెహికల్‌ని మనం ఎలా అంటే సైకిల్ మీద మనం తీసుకెళ్ళేవాళ్ళం అన్నమాట. అప్పట్లో సైకిల్ మీద తీసుకువెళ్ళేవాళ్ళం. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట. సైకిల్ మీద తీసుకెళ్ళేటటువంటివి. అందరూ హేళన అనేటటువంటిది చేసేవారన్నమాట అప్పట్లో. ఇప్పుడు హేళన చేసేవారే మన యొక్క నాసా అనేటటువంటిది భారతదేశంతో చేతులు కలుపుతుంది. దేనికి? మీ సహాయం కావాలి. మా రాకెట్లు మీ దాని నుంచి పంపించండి. లేదంటే చంద్రయాన్ 3 మనం సక్సెస్ అయ్యాం కదా! మీ యొక్క టెక్నాలజీ మాకు అందించండి. మాతో చేతులు కలపండి అంటున్నారు. కాబట్టి అంతటి స్థాయికి ఎదగగలిగినటువంటి శక్తి మన భారతదేశం అయితే కలిగి ఉందన్నమాట. స్టార్టింగ్‌లో శాటిలైట్స్‌ని సైకిల్ మీద తీసుకెళ్ళేటటువంటి వాళ్ళం. 1970, 80 ఆ టైంలో. ఫస్టు స్టేజ్ శాటిలైట్ ఏంటి? శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసనమాట. అది 1970, 80 ఆ కాలం అనమాట. ఆ తరువాత చెప్పుకున్నాం కదా! అక్కడ చిన్న చిన్న శాటిలైట్‌లని మనం ప్రవేశపెట్టాలి. అది మన టార్గెట్ అప్పట్లో. అయితే తొలి స్వదేశీ రాకెట్‌ని మనం రోహిణి ఆర్ఎస్ అంటాం. RS-1 ఇది మనం 1980 కల్లా పంపించగలిగామన్నమాట. అదేంటి ఆర్యభట్ట పంపించామంటే అది మనం పంపించలేదు. ఇంకొకరి సహాయంతో పంపించాం. మన దగ్గర నుంచి పంపించింది ఇదే. అయితే 1980లో మనం రోహిణి RS అనేటటువంటి 1 తొలి స్వదేశీ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మనం శాటిలైట్‌ని పంపించగలిగామన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ బేసిక్ అన్నమాట. అప్పటికే మనకి అబ్దుల్ కలాం గారు ఇక్కడికొచ్చారు. ఈ యొక్క ఇందిరాగాంధీ ఏం చేశారంటే, ఈ యొక్క తెలివితేటలని చూసి 1983 నుంచి అసలైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. అది తర్వాత చెప్తాం ఎలాగలేదన్నా. ఈ ఫస్ట్ స్టేజ్‌లో ఏమైంది? ఫస్ట్ స్టేజ్ 10 సంవత్సరాలు మనకేంటి 1970 నుంచి 80లో మన సిస్టమ్ లాంచ్ వెహికల్ సిస్టమ్ ఏది? శాటిలైట్ లాంచ్ వెహికల్ సిస్టమ్. అలాగే 80 నుంచి అబ్దుల్ కలాం గారు వచ్చారు. 80 నుంచి 90 వరకు 1990, 94 దాకా ఆయన మనకి సేవలైతే అందించారు. ఈ యొక్క మిసైల్ సిస్టమ్‌కి చాలా శత్రువుల నుంచి రక్షించుకోవడానికి కావలసినటువంటి ఆయుధ సంపత్తిని
ఆయన మనకు అందించారు. అందుకే ఆయన మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా అని చెప్తామనమాట. ఈ యొక్క 80, 90 దశకంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఎస్ఎల్వినే కొంచెం మార్పు చేసుకొని ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని మనం డెవలప్మెంట్ చేసుకున్నాం అనమాట ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో. ఇంతకుముందు ఇందులో 4 స్టేజ్ ఇంజిన్ సిస్టమ్ ఉంటే ఇక్కడ 5 స్టేజ్ ఇంజిన్ సిస్టమ్ పెట్టామన్నమాట. ఇది కూడా సాలిడ్ ప్రొపల్షనే, ఫ్యూయలే. ఇది ఇక్కడ ఏంటంటే పేలోడ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకున్నాం అనమాట. పేలోడ్ అనగానే మనకేం గుర్తు రావాలంటే, పేలోడ్ అంటే అంతరిక్షంలోనికి తీసుకుపోయేటటువంటి వస్తువులని పేలోడ్స్ అంటామన్నమాట. అంతరిక్షంలో ఓన్లీ ఈ రాకెట్ కానీ ఇవేమి వెళ్ళవు, ఒక్క శాటిలైటే వెళ్తుంది అనమాట. మన ఓన్లీ అంతరిక్షంలోకి ఏం వెళ్తుంది? శాటిలైట్ ఒక్కటే వెళ్తుంది. తక్కినవన్నీ ఏమవుతాయి? శాటిలైట్ ఒక్కటే వెళ్తుంది, తక్కినవన్నీ కిందే పడిపోతాయి అనమాట. స్టేజ్ బై స్టేజ్ అవన్నీ చెప్తాను. ప్రస్తుతానికి పేలోడ్ అంటే అంతరిక్షంలోకి తీసుకెళ్లేటటువంటి వస్తువులు. ఉదాహరణకి ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది, ఇవన్నీ పేలోడ్స్ అంటాం. సెన్సార్స్ ఉంటాయి, అవన్నీ ఆకాశంలోకి పట్టుకెళ్తాం కదా అంతరిక్షంలోనికి, వాటిలో మనం పేలోడ్స్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే ఈ కాలంలో మనకి అబ్దుల్ కలాం గారు వచ్చారు. 80 నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు మనకి సేవలు అయితే ఆయన అందించారనమాట. ఇది 1980 నుంచి 90 దాకా మనం ఏఎస్ఎల్వి అనమాట కెపాసిటీ అనేటటువంటిది పెంచుకోగలిగాం. ఆ తర్వాత కాలంలో పిఎస్ఎల్విని డెవలప్ చేసుకున్నాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని మనం డెవలప్మెంట్ అనేటటువంటిది చేసుకున్నాం అనమాట. ఏది? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి అంటాం. ఇక్కడ మనకి ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే, రాకెట్స్ని ఆల్రెడీ అందరూ చూసారు కదా. జస్ట్ ఇక్కడ నేను అవుటర్ వ్యూ డయాగ్రామ్ వేస్తాను. ఇక్కడ మనకి దీన్ని మనం ఇక్కడ శాటిలైట్ ఇందులో ప్లేస్ చేస్తాం అనమాట. ఇందులో మనం శాటిలైట్ని ప్లేస్ చేస్తాం. ఈ భాగం ఇదంతా ఏంటి? ఈ భాగం మనం ఏంటి? థర్మల్ షీట్స్ అంటాం. ఎందుకంటే వాతావరణ స్పేస్లో రక్షణకి ప్రొటెక్టెడ్ లేయర్ అనమాట. ఇది మనకి థర్మల్ షీట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్రాంతాన్ని అనమాట ఇది థర్మల్ షీట్ అంటాం. ఇది అసలైన పేలోడ్స్. శాటిలైట్ ఇందులో ఉంది. అలాగే మనకి ఏం చేస్తామంటే ఇదంతా ఉంది, ఇదంతా మనకేంటి? ఇదంతా కూడా స్టేజెస్, ఫ్యూయల్ సిస్టమ్ స్టేజెస్ అనమాట. ఇదంతా స్టేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి పిఎస్ఎల్వి అనేటటువంటిది 4 స్టేజుల్లో ఉంటుందన్నమాట. 4 స్టేజుల్లో పిఎస్ఎల్వి ఇంధనాన్ని నింపుతాం. ఎందుకంటే ఒక రాకెట్ని మనం భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని బీట్ చేస్తూ ఆకాశంలోకి అంతరిక్షంలోకి తీసుకెళ్ళగాలి. అంత బరువుని మనం భూమి నుంచి ఎస్కేప్ వెలాసిటీలో పంపించగలగాలంటే అంత సాధారణ విషయం కాదు. సెకన్కి 11.2 కిలోమీటర్ వేగంతో మనకి భూమి తిరుగుతుంది, దాన్ని బీట్ చేయాలి. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ స్టేజెస్ వైజ్గా మనం ఇంధనాన్ని నింపుతాం. స్టేజ్ 1లో ఏంటి? స్టేజ్ 1లో ఒక ఇంధనం నింపుతాం, తర్వాత స్టేజ్ 2, తర్వాత స్టేజ్ 3, తర్వాత స్టేజ్ 4, అలా ఇంధనాలు అనేటటువంటి నింపుకుంటూ వెళ్తామన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటటువంటిది స్టేజ్ 1 అలాగే స్టేజ్ 3, ఈ 2 అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 3. ఒకసారి ఆగండి. ఇది మనకి శాటిలైట్, ఇక్కడ శాటిలైట్ పెడతాము. ఇది థర్మల్, ఇక్కడ మనం స్టేజెస్ రాద్దాం. ఇది స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో మనం ఏంటంటే స్టేజ్ 1 అలాగే స్టేజ్ 3, ఈ మూడిట్లో కూడా మనం ఏం వాడతామంటే ఫ్యూయల్ గుర్తుంచుకోండి, సాలిడ్ ఫ్యూయలే వాడతాం అనమాట. ఫ్యూయల్ అంటే చెప్పుకున్నాం కదా, ఇంధనము. స్టేజ్ 1, 3
స్టేజ్ 1, 3లో మనం సాలిడ్ ఫ్యూయల్స్ని వాడతాం అనమాట. ఎటువంటి ఫ్యూయల్ అది? HTPB అంటే హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబుటాడైన్. హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబుటాడైన్ అది మనం స్టేజ్ 1, 3లో సాలిడ్ ప్రొపల్షన్ ఇంధనాన్ని వాడుతాం అనమాట. అలాగే ఇక్కడ ఆక్సిడైజర్గా మనం అమ్మోనియం పెర్క్లోరైడ్ వాడతాం. ఇక్కడ ఆక్సిడైజర్గా ఎవరిని వాడతాం? అమ్మోనియం పెర్క్లోరైడ్. ఆక్సిడైజర్ అంటే ఏంటి? మనము ఇంధనాన్ని నింపాం, ఇది సాలిడ్ స్టేట్లో నింపాం. 1, 3ది సాలిడ్ స్టేట్లో మనం నింపాం. కానీ మరి అది మండాలి కదా, మండితే కదా ముందుకెళ్తుంది. ఆ మండడానికి ఆక్సిడైజర్ ఉండాలి. ఆ ఆక్సిడైజరే అమ్మోనియం పెర్క్లోరైడ్ అంటామన్నమాట. ఇంధనాన్ని మండిస్తే కానీ రాకెట్ ముందుకెళ్ళదు కదా. ఈ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్కి బూస్ట్ ఇస్తుంది అనమాట. కాబట్టి ఈ సాలిడ్ ఇంధనాన్ని మండించడానికి ఆక్సిడైజర్గా ఇక్కడ మనము అమ్మోనియం పెర్క్లోరైడ్ని వాడతామని గుర్తుంచుకోవాలి. అయితే ఇవి ఒక్కొక్కటి ఇది ఒక రాకెట్ సైన్స్ అంటే అంత ఆసమస కాదు. ఇది చెప్తే మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా అయిపోతుంది, అంత సిలబస్ ఉంటుంది ఇందులో. కానీ ఎగ్జామినేషన్కి 10 మార్కులు తిప్పు కొడితే 10 మార్కులు ఇవ్వలేదు ఇందులో. అదే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. అందుకే మనం మ్యాక్సిమం అంతా చెప్పుకొని వెళ్దాం. ఎందుకంటే రేపొద్దున్న ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి మనం దొరికిపోతాం. అందుకే చాలా ఓపిక్గా వినడానికి ట్రై చేయండి. చాలా పెద్దది అన్నమాట ఈ కాన్సెప్ట్. ఇక్కడ మనకి HTPB ఉంది కదా. ఈ రాకెట్ అనేటటువంటిది ఇలా ఒక దగ్గరికి ఇలా వచ్చిందంటే కొన్ని వందల సంస్థలు పనిచేస్తాయి అన్నమాట. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క దగ్గరుండి అన్ని కలిపి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తారు. అంత ఆసమాసగా మనకు జరగదనమాట. ఇక్కడ మనకి HTPB ఉంది కదా, హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబుటాడైన్. ఈ యొక్క ఫ్యూయల్ని మనము ఎక్కడ తయారు చేస్తామంటే తిరువనంతపురం, కేరళలో తయారు చేస్తాం. కేరళలో ఉండేటటువంటి తిరువనంతపురంలో ఈ యొక్క ఆక్సిడైజర్ని ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇంధనము ఇంపార్టెంటే, ఆక్సిడైజరు ఇంపార్టెంటే. ఇక్కడ మనం చూసుకుంటే నేను 2 గీతలు పెట్టాను ఇక్కడ. ఇదిగోండి ఈ గీతలు. ఒక పక్కన ఇంధనాన్ని నింపుతాం, ఒక పక్కన ఆక్సిడైజర్ ఇంపార్టెంట్. ఓకేనా? ఒక పక్కన ఆక్సిడైజరు, ఒక పక్కన ఇంధనము. ఇది మనకి రాకెట్ అనుకుంటే ఈ భాగం పైలో శాటిలైట్ ఉంటుంది. ఇక్కడ 4 భాగాలు PSLVలో. ఒక భాగం ఏంటంటే ఫ్యూయల్ ఉంటుంది, ఒక భాగం ఏంటంటే ఆక్సిడైజర్ ఉంటుంది. ఓకేనా? ఆక్సిడైజర్ ఉంటుంది అనమాట. ఈ ఆక్సిడైజర్ వెళ్ళి ఫ్యూయల్ని మండిస్తుంది అనమాట. ఆక్సిజన్ ఏంటి మండిస్తుంది. అందుకు లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ వేస్తాము, రైట్ సైడ్లో ఆక్సిడైజర్ని వేస్తాము. ఇక్కడ నుంచి ఫ్యూయల్ అంటే లెఫ్ట్ సైడ్ గుర్తుంచుకోండి, అలాగే ఆక్సిడైజర్ అంటే రైట్ సైడ్ అని గుర్తుంచుకోండి. ఈ 2 కలిపి ఫస్ట్ స్టేజ్. అలాగే సెకండ్ స్టేజ్లో మనం ఇక్కడ సెకండ్ స్టేజ్లో ఫ్యూయల్ ఏం వాడతామంటే UDMH. ఏంటి UDMH? అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రోజన్. అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రోజన్ ఈ ఇంధనాన్ని వాడుతాం. ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ ఈ ఇంధనాన్ని నింపుతాము. మరి ఇది మండాలంటే ఆక్సిడైజర్ ఉండాలి కదా. సెకండ్ స్టేజ్లో ఆక్సిడైజర్ని మనం ఏం తీసుకుంటామంటే నైట్రస్ N2O, నైట్రోజన్ ఆక్సైడ్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ దాంట్లో ఏ ఆక్సిడైజర్ని తీసుకున్నాము? ఇక్కడ అమ్మోనియం పెర్క్లోరైడ్ తీసుకున్నాము, ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ తీసుకున్నాము. మూడో దాంట్లో ఏమన్నాము? 1, 3 సేమే కదా, HTMBA. ఇక్కడ HTMBA, ఇక్కడ HTMBA. ఇక్కడ అమ్మోనియం పెర్క్లోరైడే, ఇక్కడ అమ్మోనియం పెర్క్లోరైడ్. ఇలా ఉంటుంది అనమాట ఒక ప్రాసెస్. ఒక్క శాటిలైట్ లాంచింగ్ సిస్టమ్ చెప్పిస్తే అన్ని శాటిలైట్ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఎలాగో తెలుసు, ఇక్కడ శాటిలైట్ ఉంటుంది, బాగానే ఉంది.
మరి 4వ స్టేజ్‌కొద్దాం. 4థ్ స్టేజ్. 3 స్టేజ్‌లు నింపుకున్నాం కదా! ఇంధనాల్ని నింపాము. ఆ ఇంధనాన్ని మండించడానికి ఆక్సిడైజర్‌ని కూడా నింపాము. బానే ఉంది. ఇప్పుడు మనం 4థ్ స్టేజ్‌కెళ్దాం. ఇది మనకి 4థ్ స్టేజ్. ఇది మనకి 4థ్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ 4థ్ స్టేజ్‌లో ఇక్కడ ఏం నింపుతామంటే ఫ్యూయల్, ఇక్కడ ఫ్యూయల్ ఏం నింపుతామంటే ఎంఎంహెచ్ అంటే మోనోమెథైల్ హైడ్రోజన్. మరి ఇక్కడ ఆక్సిడైజర్ ఏంటి? దీన్ని మండించాలి కదా! ఇక్కడ N2O ఓడుతాం. ఆక్సిడైజర్‌ని N2O ఓడుతాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నీ చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ అంతా కూడా ఇదంతా మనం ప్రొపల్షన్ సిస్టమ్ అంటామన్నమాట. టెర్మినాలజీ గుర్తుంచుకోండి. ఇదంతా ప్రొపల్షన్ సిస్టమ్ అంటాం. అంటే ఇంధన వ్యవస్థ. ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నుంచి తయారు చేసుకొని తెస్తాం. తెచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తామన్నమాట. ఇదంతా మనకేంటి? ఒక శాటిలైట్ లాంచ్ వెహికల్‌ని తయారు చేస్తున్నాం. ఇక్కడ శాటిలైట్ ఉంటుంది. ఈ యొక్క శాటిలైట్‌ని మనమేంటి లాంచ్ చేయాలంటే ఇంత బూస్టప్ అవసరం అన్నమాట. ఇంత బూస్టప్ మనకి అవసరం. స్టేజ్ బై స్టేజ్ ఇవన్నీ విడిపోతాయి. ఈ 4 స్టేజెస్ ఉన్నాయి కదా! ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి ఇక్కడ గుర్తుంది కదా! ఈ డయాగ్రామ్ గుర్తుంచుకోండి. ఈ యొక్క శాటిలైట్‌లో మనకి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇది మనకి ఎర్త్ అన్నమాట. ఈ ఎర్త్ యొక్క స్టార్టింగ్ స్టేజ్ 16-20 కిలోమీటర్స్‌లో మనకి విడిపోతుంది. సెకండ్ స్టేజ్ ఆ తర్వాత విడిపోతుంది. థర్డ్ స్టేజ్ అలా అన్నమాట. ఎక్కడికైతే మనం ప్లేస్ చేయాలనుకుంటున్నామో, ఏ ఆర్బిట్‌లో ప్లేస్ చేయాలనుకుంటున్నామో, ఆ ఆర్బిట్‌కి తగ్గట్టుగా, డిస్టెన్స్‌కి తగ్గట్టుగా ప్రొపల్షన్ సిస్టమ్ ఇంధన వ్యవస్థని మనం డెవలప్ చేస్తామన్నమాట. ఎల్ఈఓలు అనుకోండి తక్కువ ఇంధనం సరిపోతుంది. అలాగే ఇంకా ఎంఈఓ అనుకోండి మరి కొంచెం ఎక్కువ కావాలి. అలా కాకుండా లాస్ట్ జియో సింక్రోనస్ స్టేషనరీ ఆర్బిట్ అక్కడైతే ఇంకా ఎక్కువ అలా అన్నమాట. మన యొక్క సామర్థ్యం బట్టి, బరువును బట్టి లాంచ్ వెహికల్ మారుతూ ఉంటది. ఉదాహరణకి ఎస్ఎల్‌వి ఉంది. స్టార్టింగ్ చెప్పుకున్నాం 1970, 80లో ఎస్ఎల్‌వి ఉంది. ఈ యొక్క 1970, 80లో ఇది చాలా తక్కువ బరువన్నమాట. 100 కేజీలు మాత్రమే తీసుకెళ్ళగలదు. చాలా తక్కువ బరువులు అప్పుడుండేవి. ఇప్పుడు 4000 కేజీలు 4000 కేజీలను కూడా తీసుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యము ఇస్రోకి ఇప్పుడొచ్చిందనమాట. కాబట్టి అలా మనం డెవలప్ అవుతున్నాము. అది మనం గుర్తుంచుకోవాలి. ఇదేంటి లాంచ్ వెహికల్స్ ఆర్డర్‌లో ఫస్ట్ ఎస్ఎల్‌వి చెప్పుకున్నాము. తర్వాత ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చెప్పుకున్నాము. తర్వాత పిఎస్ఎల్‌వి మనం చెప్పుకున్నాము. జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్రడక్షన్ ఇస్తాను. డెప్త్ లాన్ ఉంటుంది. ఓకేనా? ఏంటి ఇవన్నీ అంటే గుర్తు రావాలి కాబట్టి ఇవి చెప్తున్నానన్నమాట. లోన ప్రొపల్షన్ సిస్టమ్ గురించి ఇవన్నీ చెప్తున్నాం. అలాగే హెచ్‌టీఎంబీ ఎక్కడ తయారు చేస్తున్నామని చెప్పాము. హెచ్‌టీఎంబీ హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ ఇది ఎక్కడ తయారు చేస్తామని చెప్పుకున్నాము. తిరువనంతపురం కేరళలో ఉంది కదా. తిరువనంతపురంలో మనం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అక్కడ తయారు చేసి ఇక్కడికి తెస్తామన్నమాట. ఎక్కడైతే లాంచ్ చేస్తామో అక్కడికి. ఎక్కడ లాంచ్ చేస్తాను? శ్రీహరికోట దగ్గరికి తెస్తాం ఈ లిక్విడ్లన్నీ ప్రొపల్షన్. అలాగే యూడిఎంహెచ్ అలాగే ఎంఎంహెచ్ ఇవి చెప్పుకున్నాం కదా. ఈ రెండింటిని ఎక్కడ తయారు చేస్తామంటే తమిళనాడులో తయారు చేస్తాం. లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో మనం తయారు చేస్తాం. ఈ తమిళనాడులో ఈ రెండింటిని తయారు చేస్తామన్నమాట. అలాగే ఇప్పటికి 3 లాంచ్ వెహికల్స్‌ని చెప్పుకున్నాం. బరువు ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుందన్నమాట. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి చెప్పుకున్నాము. ఇది 3000 లోపు బరువు మోస్తదన్నమాట. తర్వాత ఇంకా ఎక్కువ బరువు కావాలి. ఎక్కువ బరువు ఎందుకు కావాలి నీకు? ఎక్కువ బరువు ఎందుకు కావాలంటే శాటిలైట్ ఉంది. శాటిలైట్ అనేటటువంటిది మనకి ఇందులో ఫ్యూచర్స్‌ని పెంచామనుకో. అంటే ఏంటి? ఫ్యూచర్స్‌ని పెంచడం అంటే నీకు కావలసినటువంటి రిక్వైర్మెంట్ పెరిగిందనుకో, మనం స్పేస్‌లోకి తీసుకెళ్ళేటటువంటి పేలోడ్స్ ఆ యొక్క వస్తువులు కూడా పెరుగుతాయి కదా. పేలోడ్ పెరిగిందంటే రాకెట్ బరువు పెరుగుతుంది కదా.
మరి బరువు పెరిగిందంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క బరువు పిఎస్ఎల్వి మొయ్యలేదు. పిఎస్ఎల్వి ఉదాహరణకి 3000 కెపాసిటీ అనుకోండి. బరువు పెరిగింది 4000 అయింది. ఈ రాకెట్ మొయ్యగలదా? అంతరిక్షంలో తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. ఈ యొక్క శాటిలైట్‌ని అంతరిక్షంలోకి ఈ లాంచ్ వెహికల్ తీసుకెళ్ళలేదు పిఎస్ఎల్వి. అందుకే స్టేజ్ బై స్టేజ్ మనం శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌ని కూడా పేర్లు మార్చుకుంటూ వస్తున్నామనమాట. ఇది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఇది మూడోది. ఇంకా నాలుగోది ఉంది. జిఎస్ఎల్వి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఇందులో ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం స్టేజెస్. ఇక్కడ మనకి శాటిలైట్ అనేటటువంటిది ఉంటుంది. ఇది థర్మల్ షీటు. ఇదంతా కూడా మనకి లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్. అయితే ఇక్కడ జిఎస్ఎల్విలో మనకి క్రయోజెనిక్ ఇంజిన్ అనేటటువంటిది వాడతామనమాట. ఏం వాడతాము? ఇంతవరకు ఫ్యూయల్స్ అన్నీ కూడా కెమికల్స్ వాడామనమాట. కానీ ఇక్కడ ఏం వాడతామంటే మనకి క్రయోజెనిక్ సాంకేతికతను వాడతామనమాట. ఎందుకంటే అవి చాలా ఎక్కువ థ్రస్ట్‌ని కలిగిస్తాయి. అంటే బూస్ట్ ఎక్కువ ఇస్తాయి అనమాట. ఎక్కువగా బూస్ట్ ఇస్తాయి అనమాట. అందువల్ల మనం క్రయోజెనిక్ అనేటటువంటి కాన్సెప్ట్‌కి మనం మళ్ళాల్సి వస్తుందనమాట. ఏంటి క్రయోజెనిక్ అంటే ఏం లేదు. ఈ యొక్క థర్డ్ స్టేజ్‌లో బాగానే ఉంది కదా! ఫోర్త్ స్టేజ్‌లో మనం ఏం వాడతామంటే క్రయోజెనిక్ స్టేజ్ పెడతాం. క్రయోజెనిక్ స్టేజ్ అంటే శీతలం అనమాట. -273 డిగ్రీస్ మనం ఫ్యూయల్‌ని అక్కడ స్టోర్ చేస్తాం. ఆ యొక్క డిగ్రీస్ దగ్గర చాలా శీతలం అనమాట. ఆ యొక్క ఆక్సిజన్ అవ్వచ్చు, అలాగే ఇతర సిస్టమ్స్ నైట్రోజన్ ఇటువంటివి మనం -273 డిగ్రీస్ దగ్గర చల్లబరిచి ఆ యొక్క ఇంధనాన్ని వాడతామనమాట ఫోర్త్ స్టేజ్‌లో. అది గుర్తుంచుకోండి. క్రయోజెనిక్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? చాలా శీతలమైనటువంటి ఇంధనం అని గుర్తుంచుకోవాలనమాట. ఇది గుర్తుంచుకుంటే మనకి సరిపోతుంది. ప్రపల్షన్ అంటే గుర్తుంది కదా! ప్రపల్షన్ సిస్టమ్ అంటే ఏం చెప్పాను? ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ఈ 2 కలిపితే ఏమన్నాను? ప్రపల్షన్ సిస్టమ్ అని అన్నామనమాట. గుర్తున్నాయి కదా! ఇది బేసిక్ ఐడియాలజీ మనకి తెలియాలనమాట. అయితే జిఎస్ఎల్వి చెప్పుకున్నాం కదా! జిఎస్ఎల్వి ఏంటంటే అది సేమే. స్టేజెస్ అలానే ఉంటాయి. కాకపోతే కొత్తగా ఒక స్టేజ్ ఏర్పడైంది. ఏంటి ఏర్పాటైంది? క్రయోజెనిక్ అనేటటువంటిది ఒక స్టేజ్ ఏర్పడింది. ఇందులో చాలా శీతలీకరమైనటువంటి ఫ్యూయల్‌ని వాడతాం. గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది పర్లేదు. ఒక 3500 నుంచి 4000 దాకా కాయగలదు. దీన్నే మోడిఫై చేసి మనం ఏంటంటే ఎల్‌విఎం లైట్ వెహికల్ మోటార్ 3 మార్క్ 3గా మనం దీన్నే మోడిఫై చేసి మరికొంచెం బరువును పెంచామనమాట. 4000 దాకా ప్లస్ ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా మొయ్యగలదనమాట. లాంచ్ వెహికల్ అనమాట. ఎల్‌విఎం 3ని మనం తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము. రీసెంట్‌గా జరిగిన లాంచ్ వెహికల్స్ అన్నీ కూడా శాటిలైట్స్ అన్నీ కక్షలోనికి సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెడుతున్నామంటే ఈ లాంచ్ వెహికల్స్ యొక్క పాత్ర వల్లే. ఇదే గాని కరెక్ట్‌గా సిస్టమ్ ఆపరేట్ అవ్వకపోతే శాటిలైట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే పడిపోతుంది. ఈ యొక్క ఎల్‌విఎం 3 అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ లైట్ వెహికల్ మనకి మార్క్ 3 అంటాం దీన్ని. ఇది దాదాపుగా మనకేంటి 4000 దాకా మొయ్యగలదనమాట. బరువును తీసుకెళ్ళగలదు. అంతరిక్షంలోని ప్రవేశపెట్టగలదు. ఇప్పుడు మనం చంద్రయాన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ 3 దీంతోనే లాంచ్ చేసాం. అలాగే చాలా శాటిలైట్స్ ఇప్పుడు వచ్చేటటువంటివన్నీ కూడా ఈ యొక్క లాంచ్ వెహికల్‌నే వాడతామనమాట. ఇవన్నీ ఏంటి? ఇంతవరకు ఉండేటటువంటివి టెక్నాలజీస్ అనమాట. వీటి యొక్క సహాయంతో స్పేస్‌లోనికి పంపిస్తున్నాం. శాటిలైట్స్‌నన్నీ కూడా ఈ రాకెట్ సహాయంతో పంపిస్తున్నామనమాట. ఇంకా మీకు డెప్త్ కావాలనుకో అంతగా అడగడు. కానీ ఎస్ఎల్వి స్టార్టింగ్ ఉంది. ఏఎస్ఎల్వి ఉంది. ఇంకేం చెప్పుకున్నాము? పిఎస్ఎల్వి ఉంది. ఇంకేం చెప్పుకున్నాము? జిఎస్ఎల్వి ఉంది. ఇంకేం చెప్పుకున్నాము? ఎల్‌విఎం. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం 3 నడుస్తుంది. ఎల్‌విఎం 3 ఇది లాంచ్ వెహికల్స్ యొక్క ఆరిజిన్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా మనకి మీరు రాకెట్స్‌ని గాని చూస్తే లాంచ్ చేస్తారు కదా! ఒకసారి చూడండి.
ఈ పై భాగం ఇలా ఉంటది. ఇలా ఉండి ఇక్కడి నుంచి ఇలా ఉంటది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఉంటదనమాట. ఇక్కడ చూసారా? మీరు గాని కరెక్ట్‌గా చూస్తే ఇలా ఉంటదనమాట. ఈ సైడ్‌లో మనకి ఇలా ఉంటది రాకెట్. ఈ సైడ్‌ని కూడా ఇలా ఉంటది. చిన్న చిన్నవి ఒకదాన్ని ఆనుకొని ఒకటి ఉంటదనమాట ఇలాగా. ఇది రాకెట్ అనుకోండి. అక్కడ అదే రాకెట్ అయితే ఆ రాకెట్ పేరు రాస్తారు ఇందల. ఎలాగా పిఎస్ఎల్వి అని లేదా LVM3 అని ఇలా రాస్తారనమాట మధ్యలో. ఇవేంటి? ఈ సైడ్‌న ఇవున్నాయి కదా! ఇవేంటి అంటే స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అంటాం. బూస్టర్ అనమాట. ఇవేంటి మనకి బూస్టర్స్ అనమాట. శక్తినిస్తాయి. ఉదాహరణకి మనకి అందులో ఒక కోడ్ ఉంటది. ఆ యొక్క బూస్టర్స్ కోడ్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. సమయం వచ్చినప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఉపయోగపడుతుందనమాట. ఏదైనా ఒక కరెంట్ అఫైర్ నేను లింక్ చేస్తున్నప్పుడు ఆ టెర్మినాలజీ మీకు అర్థం అవ్వాలంటే ఇది తెలియాలి. ఉదాహరణకి ఈ శాటిలైట్ పేరు పిఎస్ఎల్వి అనుకోండి. పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అన్నాడు. స్టార్టింగ్ నుంచి వెళ్దాము. పిఎస్ఎల్వి రాకెట్ ఈ సిస్టమ్ గుర్తుంది కదా! గుర్తుంచుకోండి ఒకసారి. ఆ బూస్టర్స్ ఉన్నాయి కదా! ఆ బూస్టర్స్‌లో మనకి పిఎస్ఎల్వి సిఏ అంటాడు. అంటే ఇది మనకి రాకెట్. ఇక్కడ మనకి ఇలా ఉంటాయన్నమాట కదా! ఈ బూస్టర్స్ ఇలా ఉంటాయి. సిఏ అంటే అర్థం ఏంటంటే నో స్ట్రాప్ అంటే కోర్ ఆన్ బూస్టర్స్. నో స్ట్రాప్ కోర్ ఆన్ బూస్టర్స్ అంటాం. అంటే ఏంటి? ఏ బూస్టర్‌లు లేవు దానికి. పిఎస్ఎల్వి సిఏ అంటే. మరి పిఎస్ఎల్వి డిఎల్ అన్నాం. పిఎస్ఎల్వి డిఎల్ అన్నాం. డిఎల్ అంటే ఎన్ని? డై అంటే ఎన్ని? 2. అంటే 2 బూస్టర్‌లు ఉన్నాయని అర్థం. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయని అర్థం. అదే పిఎస్ఎల్వి క్యూఎల్ అన్నాడు. పిఎస్ఎల్వి క్యూఎల్ అంటే క్వార్టర్ లీటర్ అంటాం. అలాగే పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అంటాడు. పిఎస్ఎల్వి ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ అంటే లార్జ్ స్ట్రాప్ బూస్టర్స్ 6 ఉంటాయి. పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అంటే ఎన్ని ఉంటాయి? పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అంటాడు. అంటే 6 స్ట్రాప్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఈ సైడ్ ఇలా ఉంటాయి కదా! అవి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అదే క్యూఎల్ అన్నాడంటే క్వార్టర్. అలాగే డిఎల్ అన్నాడంటే 2 ఉంటాయి. అలాగే సిఏ అన్నాడంటే కోర్ ఆన్ అంటే నో స్ట్రాప్ కోర్ ఆన్ బూస్టర్స్ అంటాం. ఏ బూస్టర్లు ఉండవన్నమాట. ఇది టెర్మినాలజీ ఒకసారి గుర్తుంచుకోండి. ఇదంతా బేసిక్స్. ఇదంతా మనం ఇంతవరకు చెప్పుకున్నది బేసిక్స్ అన్నమాట. కాబట్టి బేసిక్స్ గాని క్లారిటీ వస్తే సబ్జెక్టు ఫాస్ట్‌గా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. స్టేజెస్ అర్థమయ్యాయి. అయితే మనం ఈ యొక్క జిఎస్ఎల్వి అని చెప్పుకున్నాం కదా! క్రయోజెనిక్ ఇంజిన్స్ వాడతాము, అప్డేట్ చేశాము అని చెప్పాం. ఎక్కడ ఇవి తయారు చేస్తాము మనం? మహేంద్రగిరిలో తయారు చేస్తాం. ఎక్కడ? మహేంద్రగిరి. ఏ బిట్టు పోకూడదని చెప్తున్నానన్నమాట. మహేంద్రగిరిలో తయారు చేస్తాం. అదే యూడీఎంహెచ్, ఎంఎంహెచ్ అవి ఎక్కడ తయారు చేస్తామని చెప్పాను. లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో తయారు చేస్తారు. తమిళనాడులో ఉంది అని చెప్పాను. అదే హెచ్టీఎంబీ హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ తిరువనంతపురం కేరళ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో తయారు చేస్తారు అని చెప్పాను. ఈ 3 గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఆక్సిడైజర్ అంటే గుర్తుంచుకోండి. ప్రొపల్షన్ సిస్టమ్ అంటే మనకి ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ అని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఇప్పుడు లెసన్‌లోకి వెళ్దాం. ఇప్పుడు లెసన్ చెప్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఇంతవరకు ఇంట్రడక్షన్ అయింది లాంచ్ వెహికల్స్ గురించి. ఇప్పుడు మనం డెప్త్‌లోకి వెళ్దాం. ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే శాటిలైట్స్ అంటే అర్థమైంది కదా! ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక శాటిలైట్ అనేటటువంటిది ఎంత బరువు ఉంది? బరువు బట్టి మనం లాంచ్ వెహికల్‌ను కూడా మారుస్తాము. శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను కూడా మారుస్తాము. దానికి పిఎస్ఎల్వి వాడాలా? లేకపోతే జిఎస్ఎల్వి వాడాలా? లేకపోతే ఎల్వీఎం వాడాలా? అనేటటువంటిది డిసైడ్ చేస్తాం. బరువు బట్టి మనం లాంచ్ వెహికల్‌ని మార్చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీకు అర్థమవుతది. ఏ ఆర్బిట్‌లోకి వెళ్ళాలి? ఆర్బిట్ అంటే చెప్పాం. అది ఎల్ఈఓలోకి వెళ్ళాలా? ఎంఈఓలోకి వెళ్ళాలా? హెచ్ఈఓలోకి వెళ్ళాలా? లేకపోతే స్పేస్‌లోకి వెళ్ళాలా? ఈ ఆర్బిట్‌లన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంత వెలాసిటీ అవసరం? అంటే
ఎల్విలోకి వెళ్ళాలంటే ఒక వెలాసిటీ ఉండాలి, దూరం బట్టి మారుతుంది. ఇవన్నీ కూడా దేని బట్టి వీటి యొక్క పారామీటర్స్ బట్టి లాంచ్ వెహికల్ని మనం సెలక్షన్ చేస్తాం. అయితే మన ఇస్రో ప్రస్తుతానికి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 ఇటువంటివైతే లాంచర్స్ ఈ యొక్క ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్ని వాడుతుంది అని చెప్పుకున్నాం అనమాట. ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా ఇప్పుడు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే SSLVని కూడా ఉపయోగిస్తున్నాం అనమాట, లాంచ్ ఆన్ డిమాండ్ అవసరాల కోసం. ఏంటి SSLV? అది చెప్తాను, ఇక్కడ చూడండి. SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటాం. ఏంటి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఉదాహరణకి మన దగ్గర ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? చాలా బరువైన రాకెట్లు ఉన్నాయి, చాలా బరువైన రాకెట్లు. అంటే ఏంటి? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 ఇవన్నీ 3000, 2000 దాటి మొయ్యగలదనమాట. ఉదాహరణకి ఒకడు వచ్చాడు, అయ్యా నాకు ఒక శాటిలైట్ నా దగ్గర ఉంది, అది కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది, 500 బరువు ఉంది, మీరు కానీ ప్రవేశపెట్టినట్లయితే మా యొక్క సంస్థ దాన్ని సేవలు ఉపయోగించుకుంటుంది అన్నాడు. అప్పుడు మన ఇస్రో పిఎస్ఎల్విని వాడాలి. ఎందుకంటే అంతకన్నా తక్కువ మన దగ్గర లేవు, అంత బరువైన రాకెట్ వాడితే చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఏం చేసింది, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ప్రవేశపెట్టామన్నమాట. ఇటువంటి చిన్న చిన్న ఎవడో ఒకడు వస్తాడు, వాడికి ఉపయోగపడే విధంగా తక్కువ బరువు ఉన్న వస్తువులని మోసుకెళ్ళడానికి మనం ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని ప్రవేశపెట్టాము. ఇది కూడా అర్థమైంది ఇప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ది ఏంటి? పిఎస్ఎల్వి అని చెప్పుకున్నాం, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ముందు తీస్తాం, ఎందుకు? SLV, ASLV తీస్తాం. శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇవన్నీ తీస్తాం అనమాట. ఇప్పుడు ఇవ్వట్లేదు ఎగ్జామ్లో, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లో బేస్డ్ అనమాట, అందుకని ఇవ్వట్లేదు అనమాట. ముందు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వెళ్ళిపోదాం. ఇదేంటి? ఇస్రోకి ఇదే మనకి అత్యంత విశ్వసనీయమైన మరియు వెర్సటైల్ లాంచ్ వెహికల్లో ఒకటి అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. సక్సెస్ రేట్ మనకి ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క లాంచ్ వెహికల్ ఎంత ఉంది మనకి సక్సెస్ రేటు? దాదాపుగా మనకి దీని ద్వారా మనకి ఒక ప్రస్తుతానికి చూసుకుంటే ఒక 65 ఇలా ఉన్నాయి లాంచ్ చేసాము. ఇందులో 4 ఫెయిల్ అయ్యాయి. 98% మనకి సక్సెస్ రేట్ ఉందన్నమాట. రీసెంట్గా C61 ఒకటి, C62 ఒకటి, అలాగే D1, C3 ఇవే మనకి ఫెయిల్ అయ్యాయి. ఈ 4 ఫెయిల్ అయ్యాయి అనమాట. ఈ యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉపయోగించి లాంచ్ చేసినవి. తక్కినవన్నీ సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం. అందుకే దీన్ని ఇస్రో యొక్క గెలుపు గుర్రం అని అంటాం. అది మనకి ఇంపార్టెంట్. చెప్పాం కదా దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, 4 స్టేజెస్ ఉంటుందని చెప్పుకున్నాం. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, 4 స్టేజెస్ ఉంటుంది అనమాట. ఈ 4 స్టేజెస్లో మనం చెప్పుకున్నాము, ఒకటోది 3వది సాలిడ్ అని చెప్పుకున్నాం, ఇది సాలిడ్ అని చెప్పుకున్నాం. అలాగే 2, 4వది మనము లిక్విడ్ అని చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ చూడండి, పిఎస్ఎల్వి ఎక్సెల్లో అన్నాడు. ఇందాకలే చెప్పాను కదా, ఎక్సెల్ అంటే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఈ పక్కన బూస్టర్స్ ఎన్ని ఉంటాయి? మనకి 6 ఉంటాయి ఈ శాటిలైట్కి అని చెప్పుకున్నాం. పిఎస్ఎల్వికి సిఏ ఉంటుంది, డిఎల్ ఉంటుంది, క్యూఎల్ ఉంటుంది, ఎక్స్ఎల్ ఉంటాయి. ఇవన్నీ వేరియంట్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ మన యొక్క ఆర్బిట్, అలాగే దానికి కావలసినటువంటి బరువు, కక్ష, మార్గము, అక్కడ ఉండేటటువంటివన్నీ చెప్పి అన్నీ డిసైడ్ అయితేనే అప్పుడు ఈ బూస్టర్స్ ఎన్ని పెట్టాలి డిసైడ్ అవుతాం అనమాట. అది ఉదాహరణకి మన దగ్గర ఎంత క్యాపబిలిటీ ఉంది? పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ చూసుకుంటే ఒక 2000 కేజీల దాకా ఉందన్నమాట. అంటే 1750 కేజీల దాకా మనకి పేలోడ్ని తీసుకెళ్ళగలదనమాట. పేలోడ్ అంటే చెప్పాం కదా, పేలోడ్ అంటే ఏంటి? ఏదైతే మనము శాటిలైట్లో ఉండే వస్తువులు, అంతరిక్షంలోకి తీసుకెళ్లేటటువంటి వస్తువులనే పేలోడ్స్ అని అంటామని చెప్పుకున్నాం. దాదాపు ఇది ఎక్కడ ప్రవేశపెట్టగలదు? 600 కిలోమీటర్ల ఆర్బిట్లో ప్రవేశపెట్టగలదు అనమాట. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్.
సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ లో పెట్టగలదు. సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ అంటే ఏటో కూడా నిన్న మనం చెప్పాం. అందుకే ఏ టెర్మినాలజీ వచ్చినా మీకు అర్థం అవ్వాలనే ముందు ఒక బేసిక్ సెషన్ చేశాను. సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్ లో కూడా ఇది పెట్టగలదు అనమాట పిఎస్ఎల్వి. అంత కెపాసిటీ ఉంది. అలాగే మనవి ఇక్కడ చూసుకుంటే మన శాటిలైట్స్ ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ కూడా మనము లాంచ్ చేసామన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, చంద్రయాన్ 1 ఎప్పుడు చేసాం? 2008లో. దీనికి ఆటోమేటిక్గా తగ్గిన గుర్తొచ్చేయాలన్నమాట. చంద్రయాన్ 2 2019 అని, చంద్రయాన్ 2023 అని డేట్లన్నీ గుర్తొచ్చేయాలి. మార్స్ ఆర్బిట్ మిషన్ మాంగళ్యాన్ ఎప్పుడు పెట్టాం? 2013. కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేస్తుంటాను అనమాట. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా అక్కడ సెట్ అవుతారు, అక్కడ మిస్ అయినా ఇక్కడ సెట్ అవుతారు. ఎక్కడో దగ్గర లెసన్ ఉండడం వల్ల మనకి క్లాస్ వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ ఇవన్నీ కూడా దేని ద్వారా ప్రవేశపెడతాము? ఏ వెహికల్ని ఉపయోగించి వెళ్తాము? మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలనుకోండి, ఒక వెహికల్ వాడతాం కదా, కారో బస్సు ఏదో ఒకటి. అలాగనమాట ఈ లాంచ్ వెహికల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. భూమి నుంచి స్పేస్లోకి, అంతరిక్షంలోనికి, శాటిలైట్ కక్షలోనికి ప్రవేశపెట్టడానికి ఈ యొక్క లాంచ్ వెహికల్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ శాటిలైట్స్ అనమాట, ఇవన్నీ శాటిలైట్సే. వీటిల్ని దీని సహాయంతో, పిఎస్ఎల్వి సహాయంతో ప్రవేశపెట్టామని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాకెట్ సహాయంతో, లాంచ్ వెహికల్ సహాయంతో ఇవన్నిటిని ప్రవేశపెట్టాం స్పేస్లో. అలాగే నావిక్ శాటిలైట్ని కూడా ఇదే వాడాం. నావిక్ అంటే ఏం చెప్పుకున్నాం? నావిగేషన్ ఇండియా ఫర్ కన్స్టలేషన్ అని చెప్పుకున్నాం. ఇది మన యొక్క భారతదేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ అనమాట. జిపిఎస్ అమెరికా వాడిది ఎలా ఉందో మనది ఇదే, మన సిస్టమ్ ఇది. మనం సొంతంగా డెవలప్ చేసుకున్నాం నావిక్. దీనికి 6 నుంచి 7 శాటిలైట్స్ అయితే మనం పెట్టుకున్నాం. మన భారతదేశం మాత్రం సరిపోతుంది. ప్రపంచం అంతా మనకెందుకు కవరేజ్ అవసరంలా. మన భారతదేశం దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కాబట్టి మన పైన పెట్టుకున్నాం అనమాట ఒక 6 శాటిలైట్ని. భారతదేశం అంతా కవర్ చేస్తుంది ఈ నావిక్. అంటే మల్టిపుల్ శాటిలైట్స్ను కూడా ఒకే మిషన్లో లాంచ్ చేయడం, అది పిఎస్ఎల్వికి సాధ్యమే. ఎందుకంటే దాదాపు ఒకసారి మనము 104 శాటిలైట్స్ని ప్రవేశపెట్టామన్నమాట పిఎస్ఎల్వి ద్వారా. 1 కాదు 2 కాదు 104 అంటే ఊహించుకోండి, మీ ఊహకే వదిలేశాను. అంటే సబ్జెక్ట్ కరెక్షన్ అటు ఇటు అవ్వచ్చు, కానీ 100+ అయితే ఒకేసారి లాంచ్ చేసాము, అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇటువంటి కాంప్లెక్సిటీ ఉండేటటువంటివన్నీ కూడా ఈ యొక్క పిఎస్ఎల్వి చేస్తుంది. అందుకే ఇది చాలా అడ్వాన్స్డ్ మోస్ట్ వెర్షన్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ ఒక పేలోడ్నే మోసుకెళ్తాదంటే కాదు. ఆ యొక్క మిషన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, దాని యొక్క రియలబిలిటీ ఉంది. అలాగే మల్టీ ఆర్బిట్ ఇంజెక్షన్ కూడా దాని ప్రధాన బలాలన్నమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు, ఖచ్చితత్వంతో ప్లేస్ చేయగలం అన్నమాట. తర్వాత ఏమని చెప్పుకున్నాం? జిఎస్ఎల్వి అంటే ఏంటి? జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. దాంతో పోల్చుకుంటే ఇది బరువు ఎక్కువ. ఏది? జిఎస్ఎల్వి బరువు ఎక్కువ అనమాట. చూడండి, ఇదేంటి? జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వైపు మనకి పంపించడానికి ఉపయోగపడుతుంది. జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాము, అందుకే ఇవన్నీ బేసిక్స్ చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ ఏం ఉపయోగిస్తాము? అప్పర్ స్టేజ్లో క్రయోజెనిక్ వాడతాం అనమాట. క్రయోజెనిక్ వాడతాం అంటే ఇది శాటిలైట్ అనుకోండి, ఇది 4th స్టేజ్. ఈ 4th స్టేజ్లో ఏం వాడతాం మనము? క్రయోజెనిక్ వాడతాం అనమాట. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరుస్తాం ఇంధనాలని. ఆ ప్రొపల్షన్ సిస్టమ్ వాడతాం అనమాట. అదే ఇది చూడండి, ఆ ప్రొపల్షన్ సిస్టమ్ ఏంటి? LOH, LH2 చాలా కూల్ ప్లేస్లో ఉంచుతాం అనమాట. చేసి ఇక్కడే ఇంధనాన్ని నింపుతాం. అదే క్రయోజెనిక్ ప్రొపలెంట్స్ అంటాం. LOH అంటే ఏంటి? లిక్విడ్ ఆక్సైడ్, లిక్విడ్ హైడ్రోజన్. హైడ్రోజన్ని ఆక్సిజన్ని రెండు ఏం చేస్తాము? చాలా చల్లబరుస్తాం అనమాట. ఎందుకంటే ఇవి గ్యాస్ల రూపంలో ఉంటాయి, వీటిని మనం చల్లబరుస్తాం అనమాట. చల్లబరిచి లిక్విడ్ స్టేట్కి ఇచ్చి సాలిడ్ స్టేట్గా మారుస్తాం. చూడండి ఎలా మారుస్తున్నాం. మరి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనకు తెలుసు, స్టేజెస్ సాలిడ్ కోరే ఉంటుంది,
లిక్విడ్ స్ట్రాప్స్ ఎలాగా ఉంటాయి బూస్టర్స్. సెకండ్ స్టేజ్ లిక్విడే ఉంటుంది, క్రయోజెనిక్ స్టేజ్ అప్పర్ ఉంటుంది. ఓకేనా, సేమ్ రెండు ఒకటే, పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి. ఇక్కడ మనకి క్రయోజెనిక్ యాడ్ అయింది అంతే, ఇంకేం లేదు. డిఫరెన్స్ ఏటుంది మనకి ఇక్కడ చూడండి. డిఫరెన్స్ ఇక్కడ ఏముంది, ఓన్లీ క్రయోజెనిక్ డిఫరెన్స్ అనమాట పిఎస్ఎల్వితో పోలిస్తే. చూడండి ఎన్ని టన్నులు వెళ్తుంది, ఇది 2.25 అనమాట. 2.25 కింటా అంటే 100 కేజీలు, టన్ను అంటే 1000 కేజీలు అనమాట. అంటే దాదాపు 3000 దాకా అనుకోండి. 2250 అంటే 3000 దాకా తీసుకెళ్ళగలం, ఇప్పుడు డెవలప్ చేసాం. ఇవన్నీ కూడా మనం ఏంటి, ఈ శాటిలైట్స్ అన్నీ కూడా జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ని ఉపయోగించి పంపించాము. నెస్సార్ రీసెంట్గా ఇది పంపించాం. నెస్సార్ అంటే ఏంటి, నాసా వాడు మనము కలిసి పంపించామన్నమాట. అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఓకేనా, ఇదిగోండి జూలై 2025 రీసెంట్గా ఒక 1 year బ్యాక్ లాంచ్ చేసామన్నమాట. జిఎస్ఎల్వి F-16 నెస్సార్ మిషన్ 2025 ఇంపార్టెంట్. అలాగే ఎందుకు క్రయోజెనిక్ ఇంజన్ ఏం చెప్పాను, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేస్తాము, ఆ యొక్క ఇంధనాలను వాడుతాము. ఎందుకు అంటే ఎక్కువగా మనకి ఇది ఎఫిషియన్సీ ఇస్తాయి అన్నమాట, ఇంపల్స్ రెస్పాన్స్ ఎక్కువగా ఇస్తాయి, ట్రస్ట్ ఎక్కువగా బూస్ట్ ఇస్తాయి. అందువల్ల మనకి హయ్యర్ ఎఫిషియన్సీ వస్తుంది. హయ్యర్ ఎఫిషియన్సీ వస్తే ఎక్కువ వేగం ఉంటుంది. ఎక్కువ వేగం ఉంటే బరువు ఉన్న శాటిలైట్ని మనం ఈజీగా ఇంజెక్ట్ చేయొచ్చు, కెపాసిటీ పెంచవచ్చు, అంతరిక్షంలో ప్రవేశపెట్టవచ్చు. అందుకు ఈ యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ వాడుతున్నాము. అర్థమైంది కదా. తర్వాత ఏమని చెప్పుకున్నాము, హెవీ లిఫ్టెడ్ లాంచ్ వెహికల్, అదే LVM-3. దాని మీద ఇది ఇంకెక్కువ బరువు, అది 2500 దాకా వచ్చింది కదా, 2300 2500 వేరీ అవుతుంటుంది. ఇది దాని మీద పోల్చుకుంటే ఇంకా ఎక్కువ అనమాట. ఏంటి, కమ్యూనికేషన్స్ అన్నీ ఇదే వాడతాం. లోనార్ మిషన్ పెట్టాం కదా, చంద్రయాన్, దీని ద్వారా పంపించాం, Mark 3 ద్వారా. అలాగే డబ్బులకు వచ్చే కమర్షియల్ అయితేనేమి, స్పేస్ ఫైట్లన్నీ, హ్యూమన్ స్పేస్ ఫైట్లు కూడా LVM-3 ద్వారా పంపిస్తాం. ఇక్కడ వచ్చేటటువంటి తక్కినవన్నీ కూడా. ఓకేనా, చూడండి ఇది ఇస్రో ప్రకారము అధికారిక డేటా 4 టన్నులు, మామూలుగా లేదు ఇది. 4 టన్నులు అంటే 4000 దాకా మనం మోసుకెళ్ళగలదు. అలాగే 8 టన్నులు క్లాస్ పేలోడ్ని LVEలో ఉంచగలదు. ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను చూడండి. డిఫరెన్స్ 4000 అన్నాడు, 8000 అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే 4000 టన్నులు ఎక్కడ, 4000 టన్నులు ఎక్కడ, ఇది ఎర్త్ అనుకుంటే ఇది LEO, ఇది MEO, ఇది HEO, తర్వాత ఉన్నదే, లేదా HEOని మనము జియో సింక్రనస్ ఆర్బిట్ అంటాం. జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే చాలా దూరం, 42,000 కిలోమీటర్ల పైన ఉంచగలదనమాట. దాన్ని మనం GTO అంటాం. అక్కడికైతే 4 టన్నులు, 4000 టన్నులు బరువు. అదే ఫస్ట్ దానికి అనుకోండి, LEOలు అనుకోండి, ఇంకా ఎక్కువ మోసుకెళ్ళగలదు, 8000 అనమాట. తక్కువ కదా, తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఎక్కువ బరువుని కాయగలదు అనమాట. అదే ఎక్కువ డిస్టెన్స్ అంటే అంత దూరం వెళ్ళలేదు, కింద పడిపోద్ది. అదనమాట LEOలో. అందుకే 8000 కేజీలు వచ్చింది, అంటే 8 టన్నులు. అదే దూరం అయితే 4 టన్నులే మొయ్యగలదు అనమాట. మనమైనా అంతే కదా, స్పీడ్ పెరిగింది అనుకో డిస్టెన్స్ తగ్గిపోద్ది. 1600 మీటర్లు ఉంది, స్పీడ్ పెంచావు, డిస్టెన్స్ ఏమవుద్ది, తగ్గిపోద్ది అనమాట. ఎక్కువ దూరం మరి పరిగెట్టలేవు, 2 కిలోమీటర్లు పడిపోతాం అనమాట. అలా ఇది మనం LVM-3 4 టన్నుల దాకా మొయ్యగలం. LVM-3 చూడండి ఒకసారి. దాని స్ట్రక్చర్ ఏంటి, సాలిడ్ బూస్టర్స్ ఉంటాయి, పక్కన ఉంటాయి అన్నాం కదా అవి. అలాగే లిక్విడ్ కోర్, మధ్యలో లిక్విడే కోర్ స్టేజ్లో లిక్విడే ఉంటుంది, ద్రవం. తర్వాత ఫైనల్గా ఏంటి, అప్పర్ స్టేజ్లో క్రయోజెనిక్కే ఓడుతాం. ఏదైనా క్రయోజెనిక్కే. అప్పర్ స్టేజ్కి వచ్చేసరికి జిఎస్ఎల్వినే మాడిఫై కొంచెం చేసామన్నమాట, బూస్టర్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. అలాగే ఈ ఫైనల్ స్టేజ్లో లిక్విడ్ క్రయోజెనిక్ స్టేజే ఉంది, ఇంజిన్ ఉంచాము. ఇక్కడ కోర్ స్టేజ్ ఉంచాము రెండో దాంట్లో, మొదటి దాంట్లో సాలిడే సేమ్. ఎందుకంటే ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ఎందుకంటే చూడండి,
ఈ యొక్క L110 అంటే అది నేమ్ అనమాట. వికాస్ ఇంజిన్స్ అవి. చివర్లో ఉంటాయన్నమాట. ఇంజిన్స్ ఫుల్‌గా సపోర్ట్ ఇస్తదనమాట. ఒక్కసారి పైకి లేపగలం. మీరే ఊహించుకోండి. 4 టన్నులంటే ఒక్కసారి లేపాలంటే ఎంత థ్రస్ట్ కావాలి? అందుకే ఇవి పెడతామనమాట. ఈ యొక్క అప్పర్ స్టేజ్‌లో క్రయోజెనిక్ పాయింట్ పెడతాం. మరి దీని ద్వారా ఏమేమి లాంచ్ చేసుకున్నాము? ఎల్‌విఎం ఇవన్నీ లాంచ్ చేసుకున్నాం. చంద్రయాన్-1, చంద్రయాన్-2, 3 ఎల్‌విఎం ద్వారా లాంచ్ చేసాం. లైట్ వెహికల్ మనకి. అలాగే వన్ వెబ్ ఇండియా, వన్ వెబ్ ఇండియా 2 ఈ 2 కూడా లాంచ్ చేసాం. గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ మిషన్స్ కూడా లాంచ్ చేసాం. అంతగా అడగడు. ఓకేనా? అలాగే గగన్యాన్ తర్వాత మనకేంటి గగన్యాన్ LVM-3 గగన్యాన్ సపరేట్. మనం ఓన్లీ లాంచ్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇది సపరేట్గా వస్తుంది. ఈ LVM-3 అయిపోయింది కదా, కాబట్టి ఇక్కడతో ఆఫ్ చేద్దాం. తర్వాత ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఇంకా చాలా అడ్వాన్స్డ్ వెర్షన్స్ శాటిలైట్స్ ఉన్నాయి. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రీయూజబుల్ లాంచ్ వెహికల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో చెప్తున్నాము, కానీ ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్దాం, కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క 2 కాన్సెప్ట్లు క్లోజ్ చేద్దాం. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటే అర్థం ఏంటి? ఇవి ఇందాకలే చెప్పాను కదా, చిన్న చిన్న వాటిని అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి వీటిలో వాడతామన్నమాట. ఓకేనా? లాంచ్ ఆన్ డిమాండ్ చిన్న చిన్నవి. ఓకేనా? అదే ఇది. మరి దీని ప్రత్యేకతలు ఏంటి? చిన్నవి, అన్ని చిన్న చిన్నవే. ఓకేనా? కరెంట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. కరెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆగస్టు 11న మొన్నే రీసెంట్గా చూడండి, ఒకటి విజయవంతంగా ట్రయల్ నిర్వహించామన్నమాట. SS-1 ఫస్ట్ స్టేజ్ సాలిడ్ బూస్టర్ గ్రౌండ్ స్టాటిక్ టెస్ట్ అయితే విజయవంతంగా మనం నిర్వహించామన్నమాట. ఎవరు? LEVలో మనం ఈ పేలోడ్ని అయితే 100 kg దాకా పెంచవచ్చు అనమాట. అంటే ఇది కూడా ఏం లేదు, ఇప్పుడు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంది కదా, స్టార్టింగ్ ఇది LEO ఫస్ట్ స్టేజ్లోనే ప్రవేశపెడుతున్నాం అనమాట. లోవర్ ఎర్త్ ఆర్బిట్లోనే ప్రవేశపెడుతున్నాము. ఇది పనిచేస్తుందా లేదా అనేసి ఒక ట్రయల్ వేసామన్నమాట. కరెక్ట్గానే ఇది మనకి సిగ్నల్స్ అనేటటువంటిది ఇస్తుంది అనమాట. కాబట్టి ఇది ఫిక్స్. అర్థమైంది కదా? ఇది స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇంకోటి ఉంది రీయూజబుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అంటే ఏంటి? ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇది ఆకాశంలోనూ అంతరిక్షంలోకి ఈ పార్ట్ ఒక్కటే వెళ్తుంది, పైది ఒక్కటే వెళ్తుంది, ఇవన్నీ కింద పడిపోతాయి. మళ్ళీ ఇవన్నీ సముద్రంలో పడతాయి కదా, అవి తెచ్చుకొని మనం మళ్ళీ శాటిలైట్ లాంచ్ చేసుకుంటాం అనమాట. అదే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటాం. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? అడ్వాన్స్డ్ ఇప్పుడు రీయూజబుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. కొత్తది తయారు చేసామనుకో $5,000 అవుతాయి. $5,000. అదే ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని వాడామనుకో $500 అవుతాయి. అందులో 10%. ఎంత ప్రైస్ తేడా ఉందో గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? కంపారిజన్ ఇచ్చాను, ఒకసారి చూడండి. అన్ని శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏవేవి లాంచ్ చేసాం కూడా ఇచ్చాను, చూడండి. అడ్వాన్స్డ్ టాపిక్ ఇవన్నీ కూడా. ఓకేనా? మంచి మెటీరియల్ మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. 1 లైన్లో ఈరోజు చెప్పుకున్నది ఏంటి? లాంచ్ వెహికల్స్ అనమాట. ఓకేనా? ఇదంతా లాంచ్ వెహికల్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఏవేవి ఎక్కడెక్కడ లాంచ్ చేసాము. ఓకేనా? కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఇవి చెప్తాను. ఓకేనా? అవుట్ లైన్స్ ఇక్కడ పెట్టాను, కానీ ఇన్నర్ లైన్స్ మనకి ఎగ్జామ్ ముందులో ఇంకా డెప్త్గా వెళ్తుంది అనమాట. ఓకేనా? లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే చెప్పాం కదా, ఏ ఆర్బిట్లోకి పంపాలి. అలాగే పోలార్ లేదా సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఇందాక క్లాస్లో చెప్పాను. జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఇది కూడా చెప్పాము. ఓకేనా? అలాగే ఇంకేముంది? LEO మిషన్స్ ఇది కూడా చెప్పామన్నమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ లింకేజ్ చూడండి. ఇవి నేమ్స్ అనమాట, ఏ శాటిలైట్ని పంపించాము. జూలై 30 అదే మనకి ఇంపార్టెంట్. నిస్సార్ అని చెప్పాము. నాసా వాళ్ళతోని భారత్ టైఅప్ అయ్యి ఇది పంపించామన్నమాట. జస్ట్ అబ్జర్వేషన్, ఎర్త్ అబ్జర్వేటర్ గురించి, ఎర్త్ను అబ్జర్వ్ చేయడానికి ఇది పంపించాము అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలాగే ఇంకేటి పంపించాం? 2026లో ఒకటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చెప్పాం కదా, స్టాటిక్స్ టెస్ట్ చేసాం, విజయవంతమైందని. అలాగే బ్లూ బర్డ్ బ్లాక్ 2 కూడా పంపించాం అనమాట డిసెంబర్లో. అది అంతగా అవసరం లేదు. ఇది చూడండి, PSLV C62 పంపించాం, ఇది ఫెయిల్ అయితే మన ఇందాక చెప్పుకున్నాం కదా, PSLV ద్వారా పంపించాము అనేసి. C61, C62 2 ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ఇది ఫెయిల్ అయిపోయింది అనమాట. మొన్న PSLV 2026లో మనం పంపించాం జనవరిలో, ఇది ఫెయిల్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు, గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్పలేదు అనకండి.
పిఎస్ఎల్వి C62 లేదా ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ N1 ఇది ఫెయిల్ అయ్యింది. జనవరిలో పంపించామన్నమాట. 4 ఫెయిల్ అయితే 4 ఇదొకటి పిఎస్ఎల్వి ద్వారా పంపించిన దాంట్లో చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎనీవే మళ్ళీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.